ఈ కార్తవీర్యార్జునుడు భూమండలం మీద సాక్షాత్తు సుదర్శన చక్రం యొక్క అవతారం, సహస్రబాహు సంపన్నుడు. ఆయన స్మరణం చేసినంత మాత్రానే తృప్తి చెంది నష్టపోయిన ద్రవ్యాన్ని మనకి తిరిగి ఇప్పిస్తాడు. అదేవిధంగా శత్రుబాధలు తొలగిస్తాడు. ఇటువంటి చాలా ఉన్నాయి గొప్పతనం. దత్తాత్రేయులు వారు ఆయన యొక్క గురువు. మహిష్మతి రాజ్యాన్ని పరిపాలించిన వాడు ఈయన. అలాగే సోమవంశి మహారాజు గారు రావణాసురుణ్ణి పురాణాల ప్రకారంగా, రామాయణ ప్రకారంగా రావణాసురుణ్ణి చెరపట్టి 6 నెలల పాటు తన దగ్గర ఖైదుగా ఉంచి రావణాసుడి యొక్క తాతగారి పులస్త్య మహర్షి కోరిక మీదట మళ్ళా తిరిగి ఆయన వదిలిపెట్టి గౌరవ మర్యాదలతో తిరిగి సాగనంపినటువంటి వాడు. ఆ తర్వాత పరశురాముడు అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో 6వ అవతారం గొడ్డలి. ఆ యొక్క పరశురాముడు ఇతని యొక్క చేతులు ఖండించి వేస్తే దత్తాత్రేయుల వారిని శరణజొచ్చితే దత్తాత్రేయుల వారి కోరిక మీదట ఈయన నర్మదా నది ఒడ్డున తపస్సు చేసి శివుని సాక్షాత్కారము పొంది శివునిలో ఐక్యమైపోతాడు. అంత గొప్పవాడు. అంటే ఈయనేమో సుదర్శన చక్రం, పరశురాముడేమో గొడ్డలి. అంతే, ఏమీ లేదు. విష్ణుమూర్తి యొక్క 2 ఇది ఆయుధాలే, ఏమీ లేదు. అయితే ఈ మహానుభావుడు భూమండలం మీద ఎక్కడైతే తపస్సు చేసి భగవంతునిలో ఐక్యమైపోయాడో ఆ ప్రదేశము గుప్తకాశీ అంటారు. గుప్తకాశీ అంటారు. అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో మాహేశ్వర్ అనే ప్రాంతంలో ఉన్నది. అక్కడున్న అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటైనటువంటి శ్రీ రాజరాజేశ్వర సహస్రార్జున ఆలయం ఒకటి ఉంది అక్కడ. చాలామందికి తెలియదు. నేను ఆ ఆలయం యొక్క లింక్ పోస్ట్ చేస్తాను. ఓకే, దాన్ని గుప్తకాశీ అంటారు. అది నర్మదా నది ఒడ్డున ఉంది. ఇక్కడ నర్మదా నది యొక్క పరిక్రమం చేస్తూ వెళ్తే ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం కాశీ విశ్వనాథ, కాశీ అంటే యూపీలో కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది గుప్తకాశీ అన్నారు. ఆ ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళటానికి ఇండోర్ నుండి రోడ్డు ద్వారా 100 కిలోమీటర్లు నేషనల్ హైవే నెంబర్ 1. ఈ ఆలయానికి 8.5 కిలోమీటర్ల ఎగువలో మండలేశ్వర్ అంటే అక్కడికి వస్తుంది హైవే దగ్గర నర్మదా నది వేదా నదితో కలిసి సంగమ ప్రాంతం అవుతుంది. అదనమాట. అయితే ఈ కార్తవీర్యార్జుని యొక్క మంత్రము కానీ, స్తోత్రము కానీ, కవచం కానీ, అష్టోత్తరం కానీ, సహస్రనామం కానీ పారాయణ చేయటం వల్ల ఉపయోగం ఏమిటి తెలుసుకుందాం. చోరభయ నివృత్తి. ఇళ్లల్లో కానీ, దుకాణాల్లో కానీ, వ్యాపార స్థలాల్లో కానీ ఏ విధమైన దొంగల బాధలు కనుక ఉంటే అవన్నీ తొలగిపోతాయి. నష్టద్రవ్య ప్రాప్తి అంటే ఏదైనా విలువైన వస్తువులు పోయినా, బంగారం, వెండి, ఇటువంటి ఏదైనా సరే అవన్నీ తిరిగి లభిస్తాయి. తీసుకున్న రుణం సకాలంలో తీర్చడానికి ధనము కావాలి, ఆ ధనము వచ్చేటట్లుగా ఆయన చేస్తారు. అలాగే దొంగతనాల వలన జరిగినటువంటి నష్టం నివారణ అయ్యేటట్లుగాను, భార్యాభర్తల మధ్య సఖ్యత కుదిరేటట్టుగాను, అప్పిచ్చిన ధనం తిరిగి వచ్చేటట్టుగాను, వ్యాపారం నష్టాల్లో ఉంటే ఆ నష్టాలు నివృత్తి చేసి లాభాలు ప్రాప్తించే విధంగా, శత్రుబాధలు పూర్తిగా నివృత్తి అయ్యేటట్లు చేయడమే కాకుండా సోదరులు, మిత్రులు, బంధువుల మధ్య ఆస్తి తగాదాలు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పరిష్కారం అయ్యేటట్టుగా కూడా ఆ యొక్క కార్తవీర్యార్జుని యొక్క ఈ మంత్రాలు కానీ ఇవి కానీ చేస్తాయి. అదేవిధంగా ఎవరైనా తప్పిపోయి ఇంటి నుండి వెళ్ళిపోతే ఆ మనుషులు తిరిగి వచ్చేటట్టుగాను. అయితే దీనికి వైదిక ప్రక్రియ ప్రకారంగా సంపూర్ణమైన శాంతి చేయాల్సి వస్తుంది. అలాగే నష్టపోయిన సంపద కానీ, అలాగే ఎవరన్నా కీర్తి ప్రతిష్టలు కనుక ఎవరన్నా కనుక పోయి ఇలా చెందితే అటువంటివి కూడా మళ్ళీ తిరిగి పొందడానికి ఈ కార్తవీర్యార్జుని యొక్క ఉపాసన అనేది ఎంతో మేలు చేకూరుస్తున్నట్లు ఏదైనా సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు అత్యంత మహిమాన్వితమైన కార్తవీర్యార్జుని యొక్క కవచము
మనము తెలుసుకుందాం. సిద్ధిదా గురువాగేక సర్వే గ్రంథాః విడంబకాః. గోరఖనాథ్ వారు చెప్పారు ఈ మాట. సాక్షాత్తు శివాంశ సంభూతులు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఉద్యత్సూర్యసహస్రకాంతిరఖిల క్షోణీతవైర్వందితః హస్తానాం శతపంచకేన చ వివిధ చాపానిషుంస్తావతః కంఠే హాటకమాలయా పరివృత చక్రావతారో హరేః పాయాశ్చందనఘోరుణాభవసనః శ్రీకార్తవీర్యో నృపః. 1000 సూర్యుల కాంతితో సమానమైన వాడు, అందరి రాజుల చేత పూజింపబడినవాడు, వెల్లును ఒక 500 చేతుల్లోనూ బాణాలను మరి ఒక 500 చేతుల్లో కలిగి ఉన్నాడు. అంటే మొత్తం 1000 చేతుల వారికి. మెడలో బంగారు మాలను ధరించి రథం మీద ఆసీనుడైన సుదర్శన చక్రావతారుడైనటువంటి ఓ కార్తవీర్య మమ్ములను కాపాడు. శ్రీ కార్తవీరార్జున కవచం వినియోగః. అస్య అస్త్రోపసంహరణ మంత్రస్య భార్గవ ఋషిః సవితా దేవతా గాయత్రీ ఛందః అస్త్రోపసంహరణే జపే వినియోగః. ఓం సోహమర్కరహం జ్యోతి రర్కజ్యోతిరహం శివః ఆత్మజ్యోతిరహం శుక్లః శుక్లజ్యోతిరసోహం. ఓం శ్రీదేవ్యువాచ దేవాధిదేవ సర్వజ్ఞ సర్వలోకహితే రత కేన రక్ష భవేన్నృణాం భీతానాం వివిధాపది రాజచౌరాదిపీడానో శస్త్రాగ్నివిషపాతవే మారే దుస్వప్నపీడాసు సింహవ్యాఘ్రనిపాతనే జ్వరాపస్మారపీడాసు గ్రహరోగభయేషు చ రాక్షసాసురవేతాళ పిశాచ ప్రేతపాతనే మహాభయే మహావిత్త నాశే నాతిగుహార్ణవే మహామృత్యుభయే ఘోరే మహాకలహపాతనే కేనోపాయేన శాంతి స్యాత్ సాధకానామహేశ్వర అనష్టద్రవ్యతా చైవ నష్టస్య పునరాగమః సర్వాకర్షణ సంక్షోభం సర్వస్వహరణం తథా భవత్యభీష్టం జప్తॄణాం కేన తద్వద మే శివ. శివ ఉవాచ శృణు గుహ్యతమం దేవి గోపనీయం ప్రయత్నతః అవాచమపి వక్ష్యామి తవ లోకహితాయ వై. కవచం కార్తవీర్యస్య సాంగావరణం క్రమాత్ సమూర్తిశక్తిమంత్రౌఘం స జపధ్యానపూర్వకం. ధ్యానం సహస్రాదిత్య సంకాశే నానారత్నసముజ్వలే భాస్వధ్వజ పతాకాఢ్యం తురంగాయుతభూషణే మహాసంవర్తకాంబోధా భీమారావ విరావిణే సముద్ధృతమహాఛత్ర వితానిత వియత్పదే
महास्थानवरे दीप्ते नानायुधविराजिते सुस्थिरो विपुलोदारा सहस्रभुजमण्डितम् वामैरुद्दण्डकोदण्डान् दधानमपरैश्शरान् किरीटहारमकुटा केयूरवलयाङ्गदैः मुद्रिकोदरबन्धाद्यैः मौञ्जीनूपुरकादिभिः भूषितं विविधाकल्पैः भास्वरैः सुमहाघनैः आबद्धकवचं वीरं सुप्रसन्नाननाम्भुजं धनुर्जासिंहनादेन कम्पयन्तं जगत्त्रयं सर्वशत्रुक्षयकरं सर्वव्याधिविनाशनं सर्वसम्पत्प्रदातारं विजयश्रीनिषेवितं सर्वसौभाग्यदं भद्रं भक्तानां भयनाशनं दिव्यमाल्यानुलेपाढ्यं सर्वलक्षणसंयुतं रथनागाश्वपादाति वृन्दमध्यगमेश्वरं वरदं चक्रवर्तीना माध्यं लोकैकपालकं समानोदितसाहस्रा दिवाकरसमद्युतिं महायोगबलैश्वर्या कीर्त्याधिक्रान्तजगत्त्रयं श्रीमच्छक्रं हरेरंश दवतेन महाबलं सम्यगात्मविभेदेन ध्यात्वा रक्षामुदीरयेत् दत्तात्रेयऋषिप्रोक्तो अनुष्टुप्छन्दप्रकीर्तितं कार्तवीरार्जुनो विष्णो चक्रवर्ती च देवता विनियोगस्य रक्षायै सर्वतः परिकीर्तितः सर्वदुष्टविनाशाय सर्वादस्यासिद्धये यस्य यत्कार्यं शुभाशुभं भवति तस्य तन्नामं गृहीत्वा कुशाक्षतरक्तचन्दन सहितं जलं भूमौ क्षिपे తదనంతరం కవచం. ఇది కవచంలో చదవాల్సిన భాగం కాదు. ఇది ఇక్కడ సంకల్పం ఏంటనేది చెప్పుకోవాలి. ఇది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు అసలు కవచంలోకి దిగుతున్నాం. ఇక్కడ చెప్పుకోవాలి సంకల్పం ఏంటి, దేనికోసం చేస్తున్నాం ఏంటనేది సంకల్పం చెప్పుకోవాలి. అస్యాంగమూర్తయః పంచ పాంతు మాం స్ఫటికోజ్వలాః ఆగ్నేశాసురవాయవ్యా కోణేషు హృదయాధికాః సర్వతోస్త్రజ్వలద్రూపా వరచర్మాసి పాణయః అవ్యాహతబలైశ్వర్యా శక్తిసామర్థ్యవిగ్రహాః క్షేమంకరీ శక్తియుతా క్షోరాణమదభంజనః ప్రాచీదిశం రక్షతు మే బాణబాణాసనాయుధः శ్రీకరీ శక్తిసహితో మారీమదవిభంజనः శరచామదరः శ్రీమాన్ దిశం మే పాతు దక్షిణాం మహావశ్యకరీయుక్తః శత్రూణామదభంజనः మహేశశ్చాపదృక్పాతో మమ ప్రాచేతసీం దిశం యశస్కర్యా సమాయుక్తో దైత్యానామదభంజనः కోదండేషు తరః సౌమ్యాం దిశం మే పరిరక్షతు ప్రజ్ఞాకరీయుతశ్చాప
బాణవాహన దుష్టనాశనః పరిరక్షతు మే సమ్యక్ విదిశం చైత్రభానవీం విద్యాకరీ సమాయుక్తః సుమహాదుఃఖనాశనః పాతు మే నైరుతీం చాపా భాణీ విదిశమీశ్వరః ధనం కర్యా సమాయుక్తో మహాధురితనాశనః ఈశ్వాసనేషు దృక్పాతో విదిశం మమ వాయవీం ఆయుఃకర్యా సమాయుక్తః శ్రీమాన్ భయవినాశనః చాపేషు దారీ శైవీం మే విదిశం పరిరక్షతు విజయశ్రీయుతః సాక్షాత్ సహస్రారధరో విభుః దిశం మూర్ధ్వామవతు మే మహాభయ వినాశనః శంఖభృత్సు మహాశక్తి సంయుతోऽప్యతరాం దిశాం పరిరక్షతు మే దుఃఖ ధ్వాంత సంఖేద భాస్కరః మహాయోగశ్రియాయుక్తః సర్వదిక్చక్రమండలం మహాయోగీశ్వరః పాతు సర్వతో మమ పద్మభృతో ఏతాని మూర్తయో రక్తమాల్యాం సుకావృతాః ప్రధానదేవతారూపాః పృథగ్ఘ్రతా వరే స్థితాః శక్తయః పద్మహస్తాశ్చ నీలేందీవరలోచనాః సుశుక్లమాల్యవసనాః లలితాస్తిలకోజ్వలాః తత్పార్శ్వదేవతా స్వస్వా వాహనాయుధభూషణాః స్వస్వదిక్షుస్థితాః పాంతు మామింద్రాద్యా మహాబలాః ఏతాస్తస్య సమాఖ్యాతాః సర్వా వర్ణదేవతాః సర్వతో మాం సదా పాంతు సర్వశక్తి సమన్వితాః హృదయే చోదరే నాభో జఠరే గుహ్యమండలే ఊరూయుగజానుపాదే మూర్ధించ భ్రూయుగేషు చ కర్ణాక్షినాసికా వక్త్ర కంఠబాహుయుగేషు చ దశ బీజాక్షరా మంత్ర యశ సమృద్ధిదాయకాః తేజోరూపా స్థితా పాంతు వాంఛాసురవరద్రుమాః దశ చాన్యే మహావర్ణో మంత్రరూపా మహోజ్వలాః వ్యాపకత్వేన పాంత్వస్మాన్ ఆపాదతలమస్తకం ఆదౌ సంబోధనం కృత్వా తన్నామస్థానపూర్వకం దత్వాంతే చోక్తమంత్రాణం ముచ్చరేద్బీజపూర్వకం శరీరన్యాసమేవం హి యః కరోతి సమాహితః యతోక్తం లభతే సద్యః ఫలం వజ్రతనుర్భవేత్. ఇది కార్తవీర్యార్జునుల గారి యొక్క కవచము. దీన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేసి దీనికి చెప్పిన విధానం ఏంటంటే శాస్త్రంలో నల్ల ఉమ్మెత్తకాయను గుడ్డలో కట్టి పసుపు అక్షత్రేసి మూట కట్టి పెట్టుంచాలి. రాగి యొక్క పాత్రల్లో దీపారాధన చేసి 48 రోజులు అలాగే అఖండ దీపంగా వెలుగుతూ ఉండాలి. ప్రతిరోజు రాత్రిపూట పశ్చిమాభిముఖుడై ఈ కవచాన్ని కనుక పారాయణ చేస్తే తప్పకుండా వారి యొక్క బాధలు, శత్రు బాధలే కానీ ఏదైతే మొదట్లో చెప్పుకున్నామో ఇవన్నీ తప్పకుండా
నెరవేరటనడంలో ఏదైనటువంటి సందేహం కూడా లేదు. శుభం భవతు.